వద్దు సార్ వద్దు. ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేస్తాను నేను ఇప్పుడు. ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేస్తాను నేను ఇప్పుడు. సీట్ బెల్ట్ వేసుకో అన్నా. అటు రాదా? ఏం పేరు? శంకర్ సార్. గట్టే మాట్లాడండి, వినిపించదు చెవు నాకు. శంకర్ శంకర్ శంకర్. ఇక్కడ కంపెనీలో పనిచేస్తా, లేట్ అయింది. ఎంత ఉంటుంది ఏజ్? 42. 42. అంతా మంచిదేనా? అంతా మంచిదే సార్. ఎప్పుడు 5:30కి వెళ్తా, ఎక్కడ లేట్ కంపెనీలో లేట్ అయింది. ఈ ఆటోలు దొరుకుతాయి, వాళ్ళకి డైలీ దొరుకుతాయి. మేము ఏందనంటే ఇట్లా అన్నోన్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కించుకొని ఇట్లా లింగ మార్పిడి చేపిస్తుంటాం అన్నమాట. తెలుసా లింగ మార్పిడి అంటే? మేము లింగ మార్పిడి చేస్తుంటాం అన్నమాట. అర్థమైందా? లింగ మార్పిడి అంటే తెలియదా మీకు? ఇప్పుడు మగవారి నుంచి ఆడవాళ్ళ మారుస్తామన్నమాట మేము. ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకోము. ఇప్పుడు వాడిపించేది సార్. అంతా ఇప్పుడు పిల్లగాని చిన్నగా ఉంటారు, జవాన్ మందికి చేస్తే లాభం ఉంటుంది కదా పెళ్లి కాలంలో. ఇంకా అంటే ఎట్లానంటే మాది ఒక పెద్ద సంస్థ ఉంది అన్నమాట. ఎక్కడ సార్ మీ సంస్థ? మాదా మహారాష్ట్రలో. ఎవరు? మహారాష్ట్రలో ఎవరు? మహారాష్ట్రలో ఉంది అన్నమాట ఒక బ్రాంచ్ మాది. అదే సార్. ఎక్కడ? మహారాష్ట్ర. మహారాష్ట్రనే. మీది కూడా మహారాష్ట్రనే? నాందేడ్ డిస్ట్రిక్ట్. మహారాష్ట్రలో ఎక్కడ బ్రాంచ్ ఉంది అక్కడ ఒకటి. మనది సీక్రెట్ ప్లేస్ అన్నమాట. అది చెప్పొద్దు ఎవరికి. మనం చేసేటిది ఇల్లీగల్ కదా. లీగల్ అయితే అందరికి చెప్పొచ్చు. మరి చేయించుకుంటావా? లేదు సార్, పిల్లలు చిన్న కాదు సార్. డబ్బులు కూడా ఇస్తాం మేము. కరెక్టే కాదు. అయితేనే చేసుకోవాలి కదా, జబర్దస్త్ చేసుకుని లాభం లేదు. ఏమంటారు? ఎంత కావాలి చెప్పు, నీకు మా సార్ తోటి మాట్లాడతాను నేను. పైసలు ఏం లేదు సార్. ఒకసారి మాట్లాడతా సార్. అది సార్ మాట్లాడదు, అవసరం లేదు. సార్ అది లింగ మార్పిడి గురించి ఒక పర్సన్ ఉన్నాడు సార్. అదే చెప్పిన ఆయనకు. ఎంత కావాలన్నా? అది సార్ అంత కాదు సార్. చెప్పండి. ఆలోచించి మాట్లాడతాను. నంబర్ కావాలంటే ఆలోచించి చెప్తాను. అదే సార్ మాట్లాడుతున్నాను నేను. తీసుకొని వస్తాను. ఆఫీస్కి తీసుకొని రావాలా? ఓకే సార్, తెస్తాను. ఏమంటావన్నా? అది సార్ ఇక్కడ
ఏమైంది? బాబు వస్తుంది సార్, బాబు ఎక్కిసాడు కదా ఆలిబీ అసలు కంపెనీ. అర్థం కాదు. బాబు ఇంట్లో వస్తారు సార్, ఆలిబీ వెయిటింగ్ చేస్తాం. కావాలి నంబర్ ఇయ్యి. ఉన్నారా ఎవరైనా? ఎవరన్నా ఉన్నారా? చెప్తా సార్, ఉన్నారు వస్తారు కదా. నేను కావాలని ఆలోచిస్తా, పైసలు ఇప్పిస్తాను లేక ఎంత ఇస్తాను సార్, మాకు లిమిట్ చెప్తే ఆలోచిస్తాను. నేను నువ్వు చేసుకుంటావా మరి? ఏమో సార్ ఇప్పుడు ఏం అర్థం అది లేదు, నేను ఆలోచించవచ్చు. ఇక్కడ కార్నర్ కాకుండా సార్, అక్కడికి మా వాళ్ళు వస్తారు. ఎక్కడ కార్నర్? ఇక్కడ ఇక్కడేనా? ఇక్కడ కార్నర్. ఇక్కడ వెయిటింగ్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఏమంటావు? మళ్ళా చెప్తా సార్, ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. ఫోన్ నెంబర్ ఇచ్చడం ఏం లేదు, వెళ్దాం మనము. జర అర్థం చేసుకో, నీకు డబ్బులు కూడా ఇస్తాను నేను. ఇప్పుడు కాదు సార్, ఇక్కడ బాబు వెయిటింగ్ చేస్తాను. బాబు వెయిటింగ్ చేస్తున్నాడు సార్, ఇక్కడ బాబు ఉన్నాడు. నీకు ఒకటి బలం కోసము ఇంజెక్షన్ చేస్తా, చేసుకో. వద్దు సార్, వద్దు సార్, వద్దు. పోలీసులకు ఫోన్ చేస్తాను నేను ఇప్పుడు. నువ్వు పొడి చేస్తే ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తా. కాలు మొక్తా సార్, నేను చిన్న పిల్లగాను సార్, నీ పాపం దక్తా సార్. పాపం చిన్న పిల్లవాడు ఉన్నాడు. డబ్బులు కూడా ఇస్తాం, పాపం ఎందుకు దక్కుతుంది? వద్దు సార్, పాపం దక్తా సార్, వద్దు సార్ ప్లీజ్, దండం. ఫోన్ తీసినావంటే పొడి చేస్తాను. నేను చేస్తాను ప్లీజ్. భగవంతుడా, నేను వాళ్ళకి ఏం చేయాలి సార్? వాళ్ళకి ఇంజక్షన్ ఏం చేయదు సార్. కాల్ నంబర్ మాట్లాడుతా సార్, నేను ఆలోచించి మాట్లాడతా కానీ నంబర్ ఇవ్వనప్పుడు మాట్లాడతా ఆలోచించి. కాదు మళ్ళా ఫోన్ జేబులో పెట్టుకున్నావు. నేను ఏం చేస్తాను? నీకు ఫోన్ చేయాలంటే చేయ. నేను ఏం చేయ ఫోన్, నీకు ఏం చేస్తాను? నేను అర్థం తీసుకుని దండం పెడతా సార్. నేను బతకానికి వచ్చిన సార్. నేను కూడా బతకడానికనే వచ్చిన. నాకు కూడా ఇప్పుడు ఎవరినన్నా పర్సన్ ఇట్లా తీసుకోవద్దనే కదా నాకు కూడా వచ్చేటి పైసలు. భగవంతుడు కదా, ఎవరినన్నా తీసుకోవద్దనే వచ్చేటి. భగవాన్ గణేష్ మహారాజ్ రా, నేను తప్పని పిల్లలు బతకానికి వచ్చిండ్రు బాబు. ఇయ్యవా మరి? వద్దా? వద్దా చెప్పు. వద్దంటే చెప్పు. వద్దా? వద్దు సార్ ప్లీజ్, దండం పెడతాను. నువ్వేం టెన్షన్ పడకు, ఇదంతా ఏం లేదు, ఇదంతా ఏం లేదు. ఇటు చూడు, ఆయప్పు. ఇట్లా ఎప్పుడే గానీ తెలియని వాళ్ళు పిలుస్తే ఎక్కొద్దు. సారీ సార్, సారీ. ఇట్లా నిజంగానే జరిగింది అనుకో, ఏం చేస్తావు నువ్వు? సారీ సార్, కాదు. ఇప్పుడు నేను దొంగనో తెలియదు, ఏందో నీకు తెలియదు కదా, అట్లా ఎక్కువ కరెక్ట్ కాదు కదా. నువ్వు కంపెనీలో చేస్తావు కరెక్టే. ఇప్పుడు నేను నిజంగానే ఏదన్నా, నేను ఇప్పుడు నిజంగానే నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చిన ఏదన్నా చేసినా అనుకో, అది నీకు ప్రాబ్లమా కాదా? ప్రాబ్లం సార్. అట్లా ఎక్కొద్దు కదా. సారీ సార్. మనం చేసుడు కరెక్టా కాదా? కరెక్ట్ సార్. మీరు కూడా చెప్పండి అట్లా. కరెక్ట్ సార్. ఎప్పుడు ఓలకు తెలియని బండ్లు ఎక్కొద్దు, తెలిస్తేనే ఎక్కాలి, లేకుంటే నైట్ పూట ఏ బండ్లు ఎక్కొద్దు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు అన్ని జరుగుతాయి సార్. ఓకేనా? ఏం లేదు. ఓకేనా? సారీ, భయపట్టించినందుకు. చాక్లెట్. ఓకేనా? మన యూట్యూబ్ లో కొట్టు లోకల్ బాయ్స్ బోల్తే అని కొట్టు, వస్తుంది మన వీడియో. లోకల్ బాయ్స్ ఏం ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ఒక్కసారి సుదికి వచ్చేసి నేనేం చేస్తాం, 2 నిమిషాలు అనుకుంటుంటే కదా. ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి సార్, లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకేనా? ఏమనుకోకు, సరేనా? నెక్స్ట్ టైం ఎక్కువ అట్లా. ఓకేనా? ఓకే అన్న. ఇది యూట్యూబ్ లో వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. లోకల్ బాయ్స్ బోల్తే. ఓకేనా?